అనే ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారని అంటారు. రైట్ అండి. ఓకే. సో వెంకటరెడ్డి గారు, కాళేశ్వరంలో 2 పిల్లర్లు పగుళ్ళొస్తే దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తా ఉన్నారు. దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ అంటే దుడ్డని కట్టేయమని బీజేపీ అంటుంది అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లో తయారు చేశారు అని చెప్పారు. అంటే గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోతే అక్కడ ఎన్డీఎస్ఏ లేదు, అక్కడ ఏజెన్సీ ఎవరు ఏం మాట్లాడరు. బీహార్లో బ్రిడ్జ్ 4 రోజులకు ఒకటి కూలిపోతా ఉంటే అక్కడ ఎవరు మాట్లాడరు. తెలంగాణలో సుంకేస్లో రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం వాటిల్లితే అక్కడికి ఎన్డీఎస్సీ ఏం మాట్లాడదు. వట్టేం పంప్ హౌస్ మునిగిపోయినా, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయినా అక్కడ ఎవరు మాట్లాడరు. కాళేశ్వరంలో 2 పిల్లర్లు మాత్రం కుంగితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు బీజేపీ ఆఫీస్లోనే తయారు చేశారు అని కేటీఆర్ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటండి, కేటీఆర్ మాట్లాడితే తల తోక లేకుండా మాట్లాడేటువంటి పద్ధతికి వాళ్ళు అలవాటు పడ్డారు. దాని గురించి ఇప్పుడు ఒకటండి, ఆ రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో జరిగింది అంటే ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఏమైనా బతికున్నట్లయితే ఎక్కడ జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీల బాధ్యత మాట్లాడాలా, విమర్శించాలా, దాన్ని ఎండగట్టాలి. దాంట్లో సందేహం లేదు. ఇక్కడ మేము బలంగా ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం. ఆ దానికి దీనికి సంబంధం అనేటువంటిది అక్కడ సంబంధించినటువంటి అంశం ఏంది అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్పినారు. వాటిల్లో ఏముంది ఏందనేటువంటిది నా వరకు నాకు కూడా సరి అనేటువంటి ఐడియా లేనప్పుడు నేను దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ తెలంగాణకు పరిమితమైన కాబట్టి వల్ల కూలిపోయినటువంటి వాటి దాని మీద వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే కూలిపోయింది. ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది దగ్గర దగ్గర 1,00,000 కోట్లతో, దాంట్లో 70,000 కోట్లు వివిధ సంస్థల ద్వారా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఆర్థిక సహాయం పొంది, అప్పులు పొంది కట్టినటువంటి ఒక ప్రాజెక్టు. కట్టడానికి ముందే దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ కట్టాలి, ఏం చేయాలి అనేటువంటి దాని మీద కేసీఆర్ తానే ఒక చీఫ్ ఇంజనీర్ అయ్యి, అడ్వైజర్ అయ్యి కట్టుకున్నాడు అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిదే కదా. ఇవాళ సరే పద్ధతిలో జరిగినట్టుగా లేదు కదా. పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇచ్చినటువంటి అనేక వాగ్మూలాలలో వచ్చినటువంటి సారాంశం ఏంది మేడం? మాకేం తెలియదండి, మాకేం తెలియదు అట్లా పైకి చూపించినారు. ఇదంతా జరిగింది కదా. దాని గురించినట్టు కాదు. సరే, దాని మీద వచ్చినటువంటి రిపోర్ట్ వచ్చింది, యాక్షన్ ప్రోగ్రాము, సిబిఐకి ఏమి ఇచ్చారు, పీసీ ఘోష్ కమిషన్కి 3 బరాజులకు సంబంధించినటువంటి దర్యాప్తు ఇచ్చినారు, మిగతాది ఇవ్వలేదు, రిజర్వాయర్లు ఇవ్వలేదు, కాలువలు ఇవ్వలేదు. ఇవన్నీ ఉన్నాయి, దానిలో రాజకీయాలు ఉన్నాయి, దాంట్లో కాదని లేదు. కాబట్టి మా దగ్గర ఎందుకు రిపోర్ట్ రాస్తారండి? ఎన్డీఎస్ఎఫ్ సంబంధించినటువంటిది రాస్తే అది ఒకవేళ తప్పుడు సమాచారమే అనుకోండి, అది తప్పు సమాచారం అని అన్నట్లయితే మరి ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది దాని గురించి అక్కడ రాసి వచ్చిన రిపోర్ట్ వచ్చింది, ఇది ఏం లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది, కేటీఆర్ గారు అన్నట్టుగా ఏం జరగలేదు అనేటువంటి కాదు కదా. ఇవాళ సమస్య ఏంటంటే ఒక్కటే సమస్య, ఒక 5-6 కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. ఏ ఒక్క కేసులో కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లే పరిస్థితి కనపడతలేదు. ఇది ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన, ఒక ఒప్పందంలో భాగం కిందనే కేటీఆర్ గారు మీద ఆరోపణలు ఉన్నాయండి. ఒకటి తీవ్రమైనటువంటి కేసు ఉంది, ఆడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ అంతా తొంగలో దొక్కి కార్ రేసుకు సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు చేసినాడు. అది ఎంత డబ్బు ఏంది అనేటువంటి పక్క పెట్టండి, తక్కువ ఎక్కువ అనేటువంటిది జరిగిన దాని కేసులో అన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినారండి? ఇది ఏంటంటే మనకు అందరికీ తెలుసు, మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏంటంటే వాళ్ళకి బంధుత్వం ఉంది. తెలంగాణలో ఏర్పడ్డ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో నుంచి కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి, మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళ బంధుత్వాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ దాంట్లో ఏంటంటే ఇప్పుడు బీజేపీ ముందుకు రాకుండా చేయాలంటే ఏం చేయాలా? ఒక్క యాక్షన్ ప్రోగ్రామ్ కూడా, చర్యలు కూడా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి ఎంత ధైర్యం అండి, దమ్ముంటేనే పీక్కో ఏం చేస్తావు అనేటువంటి పద్ధతిలో భాషను మాట్లాడింది గతంలో. ఏ కేసు పెడతావో పెట్టనేటువంటిది. మరి ఈయనంటాడు రోజు పొద్దున్నే లేచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీదనే ఆడిపోసుకుంటాడు. తవ్వుతా, నేను 200 మీటర్ల కిందికి తవ్వినాను. తవ్వుడేందుకయా, రిపోర్ట్ ఉన్నాయి కదా, వాడి మీద యాక్షన్ తీసుకో కదా. ఏం మాట్లాడతారు? నువ్వు అధికారం లేనప్పుడు ఒక పీసీసీ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి తేడా ఏముందో చెప్పండి. ఇవాళ మీకు అధికారంలోకి వచ్చింది కదా, ప్రజల అధికారంలోకి ఇచ్చింది కదా, అవన్నీ చెప్పే అధికారంలోకి వచ్చింది కదా, మీ బాధ్యత కదా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతి మీద కానీ, అక్రమాల మీద కానీ, ఇతరత్ర కానీ, కాళేశ్వరం మీద కానీ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చట్టబద్ధంగా రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? ఎందుకు తీసుకోవడం, ఇంకెప్పుడు తీసుకుంటాడు? కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు, డ్రామాలు ఆడుతున్నాయి 2 పార్టీలు. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు 9 ఏళ్ళు పాలించినటువంటి ఒక పార్టీ చేసింది ఏది? 2.5 సంవత్సరాలుగా 31 మాసాలుగా పాలించిన పార్టీ అప్పుడే చతికిలబడి పరిస్థితి అనేది కనపడుతున్నటువంటిది. మన రవి గారు అంటున్నారు, ఏది కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు, మేము 9,000 కోట్లు ఇచ్చినాం అనేది. ఏమి ఇచ్చిందండి? ఇప్పుడు ఏ మాట కామాట చెప్తా. కేసీఆర్ గారు పీరియడ్లో వచ్చినటువంటి రైతు భరోసా అనేటువంటిది పర్ఫెక్ట్గా సరే గుట్టలకు ఇచ్చాడా, చెట్లకు ఇచ్చాడా, 50 ఎకరాలకు ఇచ్చాడా, 100 ఎకరాలకు ఇచ్చాడా? నాకేం చెప్తాను, నాకు 9 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు మాగాని, 5 ఎకరాలు మెట్ట,
మాగానికి సంబంధించి 4 ఎకరాలకు డబ్బులు పడ్డాయి, 24,000 చిల్లర పడ్డది. 5 ఎకరాలకు వచ్చేటప్పటికి ఏమంటారు, మీరు అది మీరు సేద్యం చేయలేదు. వర్షం ఉంటే కదండి జొన్నలు ఆముదాలు వేస్తాం మేము ఎప్పుడు కూడా, వర్షాలే లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినం అనేటువంటిది ఏంది, ఇవ్వలేదు అనేటువంటిది ఏంది అనేటువంటి దానికి నేను రాళ్ళు చెట్లు గుట్టలకి ఇవ్వలేదు. వ్యవసాయ సాగు యోగ్యమైనటువంటి ప్రతి భూమికి దున్నినా దున్నకపోయినా అనేక కారణాలతో ఆ పొలాన్ని దున్నరు, సేద్యం చేయడం ఇవ్వాలి కదా, గతంలో వచ్చింది కదా. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల సుగుండు నుంచి రేవంత్ రెడ్డి బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో అంటున్నాడు, జరుగుతుంది. ఆయన మెట్రోని పోయినాడు. ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చినాయి, వర్షాధారం సంబంధించినటువంటి వాటి మీద ఆల్టర్నేటివ్ ప్లాన్, ప్రత్యామ్నాయ ప్రణాళిక కనపడతలేదు. కాబట్టి ఎన్డీఎస్ఎఫ్ రిపోర్టు మాకేం సంబంధం అంటున్నా. మాకు ప్రతిదీ సిబిఐ అంటే మాకే సంబంధం, ఎలక్షన్ కమిషన్ అంటే మాకే సంబంధం, అన్నిటికీ సంబంధాలు కాదు కదా. మీరు ఏదంటే అది అర్చిపోతే కాదు కదా ప్రజలు. కాబట్టి వల్ల ఒక్కటేందంటే రెండు ప్రభుత్వాలను పాలించిన ప్రభుత్వము, పాలిస్తున్న ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు, పరిశీలిస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. కవిత మాట్లాడినటువంటి వాటిని కూడా అన్వయించుకుంటున్నారు. ఇలా కవిత నిన్న తీవ్రంగా మాట్లాడింది. ఏం చెప్తారు మీరు? ఇవన్నీ మేము మాట్లాడిందే కదా ఏది జరిగినటువంటిది. కాబట్టి ఇవన్నిటికీ లింకులు ప్రజలంతా పిచ్చర్లు కాదు, ప్రజల ఆలోచన పరులు, సొంత కూతురే మాట్లాడుతుంది అనేటువంటి దాని కింద భవిష్యత్